కార్పొరేట్ కాలేజీలు కొన్ని ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ఆంధ్ర దగ్గర ఒక సంఘటన జరిగితే గానీ, ఒక పాఠశాలలో కానీ, ఒక కళాశాలలో కానీ ఒక విద్యార్థి చనిపోతే గానీ, లేకపోతే ఒక సిలిండర్ పేలి మొన్న తమిళనాడులో జరిగినటువంటి సమైక్యంగా ఉండాలని మాఫియా లాంటి కార్పొరేట్ ఆగడాలు అరికట్టాలి. కార్పొరేట్ మాఫియా ఆగడాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీమాంధ్ర ఆగడాలు కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఒక మాఫియాలా తయారు చేసి తెలంగాణ పైన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, నారాయణ కళాశాల చైర్మన్ నారాయణ గారు చైతన్య శ్రీ తెలంగాణకు సంబంధించిన కాలేజీల పైన హుకుం జారీ చేస్తున్నారు. ఇక కాలేజీలో పనిచేసే తెలంగాణ వాదుల పైన దాడులు చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేసి ఈరోజు నడ్డి విరుస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజుల వసూలు దోపిడీని అరికట్టాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ నవనిర్మాణ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేసినాం. ఈ 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే అయ్యప్ప సొసైటీలో టీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జాకోరులను, లంచగొండులను, దోపిడీదారులను రక్షణ చేసిరో అదేవిధంగా అక్కడ కొనసాగుతున్న నారాయణ శ్రీ చైతన్య గాయత్రి కళాశాలను వెంటనే ప్రక్షాళన చేయాలి. ఏదైతే గవర్నమెంట్ నుంచి నిబంధనలు పాటించిన కళాశాలను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేము ఏదైతే డిమాండ్ పెట్టినామో ఆ డిమాండ్ల పైన జగదీశ్వర్ రెడ్డి గారు స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.